వెల్కమ్ టు ప్రజాసేన బై ప్రవీణ్. మే 13th పార్లమెంట్ ఎలక్షన్స్ రోజు మీ దగ్గర ఉన్న వెపన్ని యూటిలైజ్ చేసే రోజు. భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన ఒక ఆయుధం ఓటు. ఖచ్చితంగా ఓటును సద్వినియోగం చేసుకోండి. ఓటు కంపల్సరీ వేయండి. మీరు ఓటు మీరు మీరు ఓటు వేయడం ద్వారానే ఒక మంచి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఒక మంచి నాయకుడిని, ఒక మంచి లీడర్ని ఎన్నుకునే అవకాశం మీకు ప్రభుత్వం ఇస్తుంది. భారత రాజ్యాంగం ద్వారా మీకు సంక్రమించిన హక్కు అది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి డెఫినెట్‌గా. ఓటు అనేది చాలా విలువైనది. ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీ ఎంత ముఖ్యమో ఓటు అనేది కూడా అంతే ముఖ్యం. మీరు ఏముందిలే మనకు ఒకరోజు హాలిడే వస్తుంది. ఆ హాలిడేని ఎంజాయ్ చేద్దామని మీరు అనుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఓటు అంతకంటే చాలా విలువైనది. నువ్వు ఎంజాయ్ చేయాలి, నువ్వు ఒక రోజును నీ లైఫ్ మొత్తం హ్యాపీగా గడపాలి అని అనుకుంటే ఓటు అనేది కంపల్సరీ. ఓటు అనేది చాలా విలువైనది. నువ్వు ఎన్నుకునే నాయకులే కదా మంచి చెడు నిర్ణయించేది. నువ్వు ఇక్కడ ఓటేసి పంపించిన నాయకులే. మీరు చదువుకొని మంచి మెచ్యూర్డ్ తోటి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మంచి ఉన్నత స్థానంలో ఉండి మీరు ఓట్లు వేయకపోతే, మంచి నాయకుడిని కనుక మీరు ఎన్నుకోవడానికి మీరు అవకాశం ఇవ్వకుండా ఎవరో ఒక నాయకుడిని డబ్బులు పెట్టిన వాళ్ళనో లేదంటే రౌడీ షీటర్లుగానో ఇంకేదో ఉన్న వ్యక్తుల్ని మీరు రాజకీయ నాయకులుగా ఎన్నుకొని పార్లమెంటుకు అసెంబ్లీకి పంపిస్తే ఫైనల్‌గా జరిగేదేంటి? వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఏంటి అనంటే పాలిటిక్స్ అనేది ఒక సింపుల్‌గా చెప్పాలంటే ఒక బిజినెస్ అయిపోయింది. డబ్బున్నోడు పాలిటిక్స్‌లోకి వచ్చేస్తున్నాడు, డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, ఎమ్మెల్యే, ఎంపీ అయిపోతున్నాడు. కానీ ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత అయినా పోనీ ప్రజలకు ఉపయోగపడే పనులేమన్నా చేస్తున్నారంటే అది ఏం చేయట్లేదు. ఎందుకు ఇట్లా అవుతుంది అనంటే జనాలకు ఓటు పైన ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్, నాలెడ్జ్ లేదు, సరైన అవగాహన లేదు. ఓటు అనే దానిపైన సరైన అవగాహన లేదు. ఓటు అనేది చాలా పవర్‌ఫుల్ టూల్ అన్న సంగతి చాలా మందికి తెలీదు. ఏముందిలే నేను ఓటేయకపోతే ఏముందని. మీ ఒక్క ఎలక్షన్స్ కోసం కొన్ని వందల మంది పనిచేస్తూ ఉంటారు. మీ ఒక్క ఓటు వేయడం కోసం కొన్ని వందల మంది ఎండనక, వాననక పనిచేస్తూ ఉంటారు. సరే వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగ ధర్మం, వాళ్ళకి సాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళు పనిచేస్తున్నారు అనేది పక్కకు పెట్టేసినా, మీ ఓటు చాలా విలువైనది, చాలా అమూల్యమైనది. భావి తరాలకు భారత నవ సమాజాన్ని నిర్మించడానికి అవసరమైన శక్తి అంతా అందులోనే ఉంది, ఓటులోనే ఉంది. చదువుకున్న వాళ్ళు మాత్రమే ఓట్లు వేయట్లేదు. మేజర్ పార్ట్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలని, జాబ్స్ అని, మేము ఇంత మంచి పొజిషన్‌లో ఉన్నాం, మేము ఓటేయాలా లైన్‌లో నిలబడారు. అదే సినిమా థియేటర్‌కి పోయి సినిమా టాకీస్‌లో మాత్రం టికెట్ల కోసం ఇప్పుడు లైన్‌లో నిలబడతారు. ఇంకో దానికైతే లైన్‌లో నిలబడతారు. కానీ ఓటేయడానికి మాత్రం ఓపిక రావట్లేదు. ఖచ్చితంగా మీరు నిజంగా ఓటర్ అయితే ఖచ్చితంగా ఓటెయ్యండి. ఓటేయడం వల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళవుతారు. మంచి ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన వాళ్ళవుతారు. ప్రజాస్వామ్యానికి ఓటు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చిన నాయకుడిని, మీరు మెచ్చిన నాయకుడిని, మీకు ఏ నాయకుడు కావాలో ఆ నాయకుడిని ఖచ్చితంగా మీ ఓటు ద్వారా ఎన్నుకోండి. తద్వారా సమాజానికి పనికొచ్చే నాయకుల్ని తయారు చేయండి. ఓటేయకుండా ఆ రోజు హాలిడే ఉంది కదా అని చెప్పి బయట తిరగడమో, లేదంటే పార్టీలకెళ్ళడమో, ఇంకేదో చేయకండి. అమ్మ నాన్నతో సమానమైనది ఓటు. చాలా విలువైనది, చాలా పవిత్రమైనది, చాలా పవర్‌ఫుల్ ఓటు. మీ ఓటు ఇంకెవరో ఏసి, ఇంకెవరికో డబ్బులు తీసుకొని ఎవరికో ఓటేసేటట్టు మిస్‌యూజ్ అయ్యేటట్టు చేయకండి. చాలా విలువైనది ఓటు. ఆ విలువైన ఓటు ఖచ్చితంగా మీరే ఏసి భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి ఉపయోగపడండి. ఇకపోతే ఎలక్షన్ కమిషన్ గూడా ఈ ఈ ఈ ప్రాసెస్ అంతా ఓటర్ స్లిప్స్ అని, ఓటర్ కార్డులు ఒకసారి ఓటర్ కార్డులు ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ ఓటర్ స్లిప్‌లు ఎందుకో అర్థం కాదు. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్‌లో 1,1.6 లాక్స్ క్రోర్స్ అవుతుంది, ఖర్చవుతుంది. 1.60 క్రోర్స్, లక్షల కోట్లు అవుతుంది. 1.6 లాక్స్ క్రోర్స్ ఎలక్షన్స్ కోసం ఖర్చు పెడుతుంది. కానీ మనం మాత్రం ఓటేయం. ఇంత ఖర్చు అవుతుంది. ఈ డబ్బంతా ఎవరిది అంటే మనదే. మనం కట్టిన టాక్స్ రూపంలో కట్టిన మన డబ్బే. దీంట్లో ఎలక్షన్ కమిషన్ రూపంలో చాలా డబ్బు వృధా అవుతుంది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ప్రతి ఒక్కరికి ఓటర్ ఐడీ, ఎవరైతే
18 ఇయర్స్ ఓటు వేయడానికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరికీ ఓటర్ ఐడీలు ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ పేపర్స్ పేరు పైన, ఓటర్ స్లిప్‌ల పేరు పైన చాలా డబ్బు వృధా చేస్తుంది. చాలా డబ్బు దానివల్లనే దగ్గర దగ్గర 1,00,00,000,00,000 వరకు కేవలం పేపర్ ఓటర్ స్లిప్‌ల కోసమే ఖర్చు చేస్తున్నట్టుంది. అంటే వ్యవస్థలో, సిస్టమ్‌లో మార్పు రావాలి. ఈ సిస్టమ్‌లో మార్పు ఎలక్షన్ కమిషన్‌కు డబ్బులు కావాలి. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. మనం కనీసం ఆ పేపర్ స్లిప్ తీసుకొని కూడా ఓటేయడానికి కూడా మనకు ఓపిక లేదు. ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయొచ్చు. నో ఓటర్ స్లిప్స్ అని. కానీ ఎవరు చేయరు. ఓటర్ స్లిప్స్‌తో అవసరం ఏముంది ఇక్కడ? ఓటర్ స్లిప్స్ అవసరమే లేదు. జస్ట్ వి నీడ్ ఓటర్ ఐడీ ఆర్ ఆధార్ కార్డ్ ఏదున్నా కూడా వస్తుంది. ప్రతి సంవత్సరము, ప్రతి ఎలక్షన్స్‌కు కొత్తగా ఓటర్ ఐడీలు ఉన్నా కూడా మళ్ళీ ప్రతిసారి ఓటర్ స్లిప్స్ మళ్ళీ ప్రింట్ చేస్తారు. దానికి డబ్బు ఖర్చు చేస్తారు. పేపర్ కాస్ట్ ఎంత పెరిగిపోతుంది. సో, ఎలక్షన్ కమిషన్ ఇట్లాంటివన్నీ పట్టించుకోదు. సో, ఇట్లాంటివన్నీ జరగాలి, మంచి జరగాలి అంటే ఖచ్చితంగా ఓటేయాలి. ఓటేసడం ద్వారా, మనం క్వెషన్ చేయడం ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. 1,00,00,000,00,000 దగ్గర దగ్గర ఖాళీ పేపర్ ఓటర్ స్లిప్‌ల పేరుతోటే దగ్గర దగ్గర 50 నుండి 1,00,00,000,00,000 దాకా ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. కేవలం పేపర్ స్లిప్‌ల కోసం. ఇది మారాలి అనంటే మంచి ప్రభుత్వం రావాలి. సో, ఇది ఈరోజు వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.